వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మర్రిగూడ మండల కేంద్రంలో విజయ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు పాల్వాయి శ్రవంతి పాల్గొన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని, సభను విజయవంతం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అంగట్లో పడ్డాయని విమర్శించారు. అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ జగన్ వెంకటేశ్వరరావు, శంకర్, రామకృష్ణ, రామరెడ్డి, మాజీ సర్పంచ్ ఏదయ్య, దూసరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మర్రిగూడ మండలం ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శంకర్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, కానీ సీనియర్ నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు శ్రవంతి గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ మోహన్ రెడ్డి గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్ గారికి, అదేవిధంగా రైతు సమన్వయ కమిటీ సభ్యులు మాజీ బచ్చు రామకృష్ణ గారికి, కోఆపరేటివ్ చైర్మన్ మర్రిగూడ యాదయ్య గారికి, శివన్నగూడ తీసుకున్న నిర్ణయాలే క్రియాశీలకంగా అమలు చేసుకున్నాం. తప్పనిసరిగా అదే పద్ధతిలో ఉందని చెప్పి నిన్న మొన్న కొంతమంది ఆడ కార్పొరేటర్ చూస్తుంది, పార్టీ ఎక్కడ అనురప్తుడు తినలేదు కదా ఇటు మాట్లాడుతుంది. ఇక మన పొంగనాల పోషి గారు అయితే ఇక ఈ గులాబీ కానుగా అవపాణి అన్నమాట. మరి పొంగనాల పోసే వ్యక్తి చూసినా ఇక్కడ చూసినా కానీ గులాబీ కండువ చూస్తే గులాబీ చచ్చిపోతుంది. గులాబీ కండువ కప్పుకొని మనం బయటికి వెళ్తే ఇంట్లోని గుడవకి సావాలి. అరే ఏం రాదు, ఏం లేదనుకున్నావు, ఎక్కడికి వెళ్ళిపోయి వచ్చి రాదు, శివరందండు దాకా అన్నట్టు ఉండాలి. ఎక్కడికైనా అవపడుతుంది. ఆమె ఆగాలి సార్ అంటే ఆగగానే సార్ మీరు ఏం ఫిగర్ చేయదు సార్, మళ్ళీ వచ్చేది మనం ఎక్కువ అంటారు. ఎవరు నోటికెళ్ళి చూడు గదే మాట తప్ప వేరే మాట లేదు. అలా కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు. మాది కమిషన్ల ప్రభుత్వం అయింది, కమిషన్ ఉంటేనే పనులు అవుతున్నాయి, కమిషన్ లేకుంటే మా వాళ్ళకి నిధులు వస్తలేదు, కమిషన్ల ప్రభుత్వం అయింది మాది. బిల్లు కావాలంటే 20%, పని కావాలి అంటే 30%. ఇలా మా వాళ్ళు పోటీలు పడి కమిషన్లు తీసుకుంటున్నారు, పోటీలు పడి అభివృద్ధి చేస్తలేరు, అభివృద్ధిలో వెనుక ఉంటున్నారు, కమిషన్లలో పోటీలు పడి ముందు ఉంటున్నారు. ఎవరి కాళ్ళే ముఖ్యమంత్రులు అయినారు. ఇలా హెలికాప్టర్ పెట్టుకొని 3 రోజులు నేను, 3 రోజులు నువ్వు, 3 రోజులు నేనని హెలికాప్టర్ల మీద పోటీలు పడి తిరుగుతారు. కానీ పనులు మాత్రం ఏం జరుగుతలేవు అనేది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇలా రైతులతో ఉన్న తెలంగాణ చూసి ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుందో మీకు తెలుసు. గత ప్రభుత్వంలో కరెంటు వస్తే ఒక వార్త, ఈ ప్రభుత్వంలో కరెంటు పోతే ఒక వార్త అనేది ఉండే.